హలో ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు వీడియోస్ చేయడానికి టైం దొరుకుతుంది. అందుకనే మళ్ళీ మీకు నెక్స్ట్ సాటర్డే నుండి వీడియోస్ పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అంటే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ అండ్ ఆల్సో నాకు కొంచెం టైం కూడా దొరికేది కాదు. అందువల్లే నేను ఎన్ని రోజులు వీడియోస్ చేయలేదు. సాటర్డే నుండి నెక్స్ట్ సాటర్డే నుండి మీకు వీడియోస్ వచ్చేస్తాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ అండ్ హెల్దీ. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కాకపోతే ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. మొన్న రీసెంట్గా మా కజిన్ ఒక అమ్మాయి ఒక పిచ్చి పని చేసింది. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అంటే తనకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒక పాప 8 years అండ్ బాబు 5 years. అసలు తనకు అలాంటి థాట్ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఏవో ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఇన్ కేస్ నిజంగానే మీకు ఇష్యూస్ ఉంటే కనుక, అంటే ఇన్ జనరల్ చెప్తున్నాను, ఇది ఇన్ కేస్ మీకే ఎవరికైనా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. బట్ మీరు అంత చైల్డిష్గా బిహేవ్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు తట్టుకోలేనంత బాధ మీకు ఉంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు లైఫ్లో అందరికీ ఎవరో ఒకరు ఉంటారు షేర్ చేసుకోవడానికి. ఒక్కరు కూడా లేకుండా ఎవ్వరు ఉండరు. ఆ పిచ్చి పిచ్చి అన్నీ షేర్ చేసుకుంటారు. ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇంత హ్యాక్టిక్ డెసిషన్స్ అనమాట. ఏంటంటే చచ్చిపోవడం, వదిలేసి వెళ్ళిపోవడం, మన రెస్పాన్సిబిలిటీస్ నుండి మనం వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కదా. మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఎలా వదిలేస్తాం చెప్పండి. మనం చచ్చిపోయే హక్కు మనకి ఎప్పుడుందంటే మన మీద ఎవరు డిపెండ్ అవ్వలేదు, మన కోసం ఎవరు ఆలోచించట్లేదు, ఈ ప్రపంచంలో అసలు ఎవరూ లేరు మన కోసం. అలాంటప్పుడు మీరు డెసిషన్స్ ఇస్తారు. అలాంటి వాళ్ళు కూడా అసలు అలాంటి డెసిషన్స్ తీసుకోరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే అలా ఎవరూ లేరు అనుకుంటే సొసైటీలో ఇంతమంది ఉన్నారు కదా అని వాళ్ళలోనే ఎవరో ఒకరిని వాళ్ళగా చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ గానో వాళ్ళ వెల్ విషర్ గానో ఎలాగో ఒకలా నమ్ముకొని వాళ్ళతో ఉంటూ ఉంటారు. అలాంటిది మనం ఉన్నాము, మన పెళ్ళయింది, మనకి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అండ్ మోర్ ఓవర్ మనకి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ కళ్ళెదురుగా మనం చనిపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్ట్ హ్యావ్ ఎ థాట్. అంటే ఇలాంటివి చేసేటప్పుడు జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అంత పిచ్చి డెసిషన్స్ తీసుకోవాలి? అరే మీరు అనుకుంటారు మీరు ఒక్కరే ప్రపంచంలో బాధపడుతున్నారు అని చెప్పి, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అందరూ మీరు నేను ఇంకా చాలామంది చాలా సఫర్ అవుతారు. అసలు బయటకు చెప్పుకోరు. అంతే. మీరు బయటకు చెప్పుకోకండి, కానీ మీకు బాగా వెల్ విషర్, మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. ఫ్రెండ్ ఉండొచ్చు, లేదా మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, బ్రదర్స్ ఉండొచ్చు. నాకైతే మొన్నటి వరకు ఉండేవాడు మా తమ్ముడు, ఇప్పుడు లేడు. బట్ స్టిల్ నేను బ్రతుకుతున్నాను. నా అప్స్ అండ్ డౌన్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరని నేను చచ్చిపోయాను. నా వెనకాతల్లో నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, నా హస్బెండ్ ఉన్నారు కదా, మా మదర్ ఉన్నారు కదా. వాళ్ళ కోసం నేను బ్రతకొద్దా? అంతే. అలా మనకి మనమే ఇన్స్పిరేషన్ అవ్వాలి, మనకి మనమే స్ట్రాంగ్ చేసుకోవాలి. అంతే తప్ప ఎవరు వచ్చి ఏదో చేస్తారు, ఎవరు ఏది చెయ్యట్లేదు అనే థాట్స్లో ఇలాంటి పిచ్చి డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. అది ఎందుకంటే మీరు చనిపోతే మీకు ప్రాబ్లమ్స్ తీరిపోతే అనుకుంటారేమో, బట్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల తర్వాత ఇప్పుడు ఒక మదర్లెస్ చైల్డ్ ఎలా పెరుగుతారో తెలుసా? అసలు ఫాదర్ లేని కిడ్ పెరిగే విధానాన్ని, మదర్ లేని కిడ్ పెరిగే విధానాన్ని ఒక్కసారి మీరు చూసుకొని, మీ చుట్టుపక్కల ఉంటారు కదా, మదర్ లేని వాళ్ళు ఎలా పెరుగుతారు, ఫాదర్ లేని వాళ్ళు ఎలా పెరుగుతారు, ఇద్దరు ఉన్న కిడ్స్ ఎలా పెరుగుతారు అనేది ఒకసారి చూసుకోండి. ఇద్దరు ఉంటేనే ఈ రోజుల్లో పిల్లలు సరిగ్గా పెరగట్లా. సొసైటీలో చాలా చెత్త అయిపోతుంది. అలాంటిది మదర్స్ ఎస్పెషల్లీ అలాంటి పిచ్చి డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకండి. మదర్స్ అనే కాదు, ఫాదర్స్ అనే కాదు, ఎవరన్నా కానీ. ఇది మా కజిన్ అయిపోయింది అనేసరికి ఆ నెక్స్ట్ వీకే నా ఆఫీస్ కొలీగ్ వాళ్ళ కజిన్ వాళ్ళ ఫాదర్ ఆయన అలానే హ్యాంగ్ చేసుకున్నారు. ఎందుకు అసలు అసలు చనిపోవడానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా మీకు? బ్రతకడానికి
చచ్చిపోవడానికి ధైర్యం లేదు మీకు, చచ్చిపోవడానికి మాత్రం ధైర్యం కూడగట్టేసుకుంటున్నారు. అంటే జస్ట్ ఏం లేదు, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ హార్డ్లీ 10 మినిట్స్లో ప్రొసీజర్ అంతా అయిపోద్ది. ఇప్పుడు మనం బ్రతకడానికి అంటే మాత్రం మనకి ధైర్యం సరిపోదు, మనం చచ్చిపోవడానికి మాత్రం ఒక 10 నిమిషాల్లోపు అయిపోతుంది కదా అని చెప్పి చాలా ధైర్యాన్ని కూడగట్టేసుకుంటున్నాం. కానీ అది చాలా తప్పు. భగవద్గీతలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, అలా బలవన్మరణం అనేది మనకి పాపాన్ని ఇస్తుంది. తెలుసా మీకు? హిందువులు ఎంతమంది అవుతున్నారో వాళ్ళు వింటే కనుక ఇది తెలుసుకోండి. హిందూ ధర్మం ప్రకారం మనం బలవన్మరణం పొందకూడదు. మరణం అనేది మన దగ్గరికి రావాలి, మనం వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని పొందితే కనుక అది పాపం కింద కన్సిడర్ అవుతుంది. కాబట్టి అలాంటివి చేయకండి. మోస్ట్లీ ఉంటాయి ప్రాబ్లమ్స్, అందరికీ ఉంటాయి. ఎవరికి ఉండవు, కొందరు బయట పడతారు, కొందరు బయట పడరు, అంతేగాని ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు, అందరూ హాయిగా బ్రతికేస్తున్నారు అని మాత్రం ప్లీజ్ అలా అనుకొని మీరు ఏదో పిచ్చి డెసిషన్స్ తీసేసుకొని ఏదో చేసుకోకండి. అరే విజయ్ మాల్యా అంటోడు అసలు బ్యాంక్స్కి అన్ని కోట్ల అప్పు ఉన్నాడు, వాడు భయపడకుండా రెక్లెస్గా తిరుగుతున్నాడు వేరే కంట్రీకి వెళ్ళి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కొందరు ఉంటారు, ఎలా అంటే హస్బెండ్ అస్సలు పట్టించుకోడు, కనీసం దాకని కూడా దాకడు, ఐ మీన్ టు సే చూడని కూడా చూడడు, పట్టించుకోడు, ఏం చేయడు. అలాంటి ఆడవాళ్ళు కూడా బయట ఏదో ఒకటి పని చేసుకొని అలా ఇంట్లో బ్రతికేస్తున్నారు. అంతకంటే దారుణంగా ఎవరు ఉంటారు? ఇంకా అంతకంటే దారుణంగా అంటే పోనీ అంతకంటే దారుణంగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కొందరు ఉంటారు హస్బెండ్స్ మోసం చేసి వెళ్ళిపోతారు, కొందరు ఉంటారు లక్షల కట్నాలు తీసుకుంటారు కానీ పిల్లల్ని పట్టించుకోరు. అలాంటి భార్య కూడా ఇంకా బ్రతుకుతుంది పిల్లల్ని చూసుకొని అంటే మీరు ఎలా ఇలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటున్నారు? అంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? మీ పిల్లలంటే మీకు ఇష్టం లేదా? అంటే మీరు కన్న పిల్లలన్నా మీకు ఇష్టం లేదు, మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులన్నా మీకు ఇష్టం లేదా? అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి థాట్ వస్తుంది అవతల వాళ్ళకి. ఎందుకంటే అంత ఇష్టం ఉంటే పిల్లలంటే మీరు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించారు? అసలు ఆలోచించాలి కదా. మీరు ఉంటుండగానే మీరు అంత ప్రెషరైజ్ ఫీల్ అయ్యారు కదా, అంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు కదా, మరి మీరు లేనప్పుడు మీ పిల్లల్ని, మీరు కన్న పిల్లల్ని వాళ్ళు ఎలా చూస్తారని మీరు అనుకుంటారు? వాడికి ఏం పోయిందండి? 1 సంవత్సరం పోతే 2 సంవత్సరాలు పోతే పెళ్ళి చేసుకుంటాడు, ఇంకొక దాంతో బాగానే ఉంటాడు హాయిగా. మీకేం పోయింది? వాళ్ళకేం పోయింది? మధ్యలో పిల్లలే ఇలా పోయేది. మంచి పెంపకం ఉండదు, సరిగ్గా పోషక ఆహారం కూడా పెట్టే స్థితి ఉండదు కొన్నిసార్లు. ఎందుకంటే వచ్చేది భర్తకి భార్యగా వస్తుంది తప్ప మీ పిల్లలకి ఆవిడ తల్లిలా రాదు. అది చాలా రేర్ కేసెస్లో అలా జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు నా పిల్లలు అని హక్కున చేర్చుకునే తల్లు చాలా తక్కువ ఉంటారు. అలా ఎవరు చేయరు. మోస్ట్లీ ఆ మగాడి కోసం వచ్చి మగాడి కోసమే బ్రతుకుతారు. ఆ మగాడి ముందు ఎవరితోనో కన్నా పిల్లల కోసం బ్రతుకు. అది గుర్తుపెట్టుకోండి. అది మీరు అనుకోవచ్చు అది దాని స్వార్థం అని. ఏమో దాని స్వార్థం ఎందుకు అనుకోవాలి? అది దాని బాధ్యత ఏమి? అది చేసుకున్నది పిల్లల కోసం అని చెప్పి ఏదో ఒక మాట వరుసకి చెప్పేస్తుంది కానీ పిల్లల కోసం చేసుకోదు. మోస్ట్లీ వాడి కోసం చేస్తుంది. వాడు అసలు బాగోకపోయి ఉంటే, వాడి దగ్గర ఏమీ లేకపోయింటే అసలు దాన్ని ఆయన పెళ్ళింది చేసుకుంటుంది. అది ఆలోచించరా? కాబట్టి కొంచెం ఆలోచించండి, బుర్ర పెట్టండి. అలాంటి అంటే చచ్చిపోవాలి అని అనుకుంటే కనుక ఒక్కసారి మనకి బాగా దగ్గరగా ఎవరు అంటే మన బాధలన్నీ షేర్ చేసుకున్న వింటారు, మనకి కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు, లేదా అట్లీస్ట్ మనల్ని రైట్ వేలో గైడ్ చేస్తారు అనుకుంటే కనుక అలాంటి వాళ్ళతో డిస్కస్ చేయండి. నాకు ఇలా ఉంది, నాకు ఇలా అనిపిస్తుంది, నేను బ్రతకలేకపోతున్నాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఎటువైపు నుండి సపోర్ట్ లేదు, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి అడగండి. నిజంగా తను మీకు నిజంగా వెల్ విషర్ అయ్యి అవతల పర్సన్ ఎవరైనా కానీ, మీ బ్రదర్ అవని, మీ సిస్టర్ అవని, మీ మదర్ అవని, మీ ఫాదర్ అవని, ఎవరైనా కానీ, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు మంచి సొల్యూషన్ ఇస్తారు, మంచి గైడెన్స్ ఇస్తారు.
నాకు మా తమ్ముడు ఇచ్చేవాడు అలాగా. నాకు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా నేను మా తమ్ముడికే చెప్పేదాన్ని. ఫోన్ చేసేసి చెప్పేసేదాన్ని, ఇలా వచ్చింది, ఇలా అయింది, ఇలా అవుతుంది, ఏం చేయాలి అని చెప్పి. మా తమ్ముడు నిజంగా వాడు నాకంటే చిన్నవాడు, కానీ అంత మంచి సొల్యూషన్స్ ఇస్తాడు, అంత మంచి గైడెన్స్ ఇస్తాడో తెలుసా. ఎప్పుడు చాలా చాలా బాగా చెప్పేవాడు అన్నీ. మేము కూడా అనుకోలేదు అసలు వాడికి అలా అవుతుందని. వాడికి అలా అసలు యాక్సిడెంట్ అవుతుంది, వాడు ఇంత తొందరగా చనిపోతాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటే బాగుండేది. మీరు బలవంతంగా చచ్చిపోతున్నారు. చూడండి, మా తమ్ముడిలాగా అలా యాక్సిడెంట్లో అనుకోకుండా సడన్గా చనిపోయి, అంటే వాళ్ళు ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు లైఫ్లో, ఇలా ఉండాలి, అలా ఉండాలి, పేరెంట్స్ని, మన సిస్టర్స్ని, మన బ్రదర్స్ని ఇలా చూడాలి, అలా చూడాలి అని, అంటే చాలా మంచి థాట్స్తో ఉండే వాళ్ళు అలాగా సడన్గా చనిపోతారు. వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా. అలాంటిది అంత ప్రీషియస్ లైఫ్ని మీరు అలా ఎలాగా మధ్యలో ఆపేసి ఉంటారు. బలవంతంగా చచ్చిపోవడం అంటే ఏముంది, నేను ఒక 10 నిమిషాల్లో నేను చచ్చిపోతా, నాకు ఏ బాధ ఉండదని మీరు అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. దాని తర్వాత మీరు చనిపోతే మీకోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని మీరు అనుకుంటారు, కానీ కాదు. ఎవ్వరు చనిపోయినా పట్టించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలా లేకుండా ఎవ్వరు ఉండరు, ఏ ఫ్యామిలీలోనూ ఉండరు. బ్రతికుంటే అంటే మీ మీద జెలసీ కావచ్చు, లేదంటే మీరంటే ఉన్న అతి ప్రేమ వల్ల మీ మీద ప్రేమ ఉందని చూపించకపోవచ్చు, ఇంకోటి, లేదంటే మీరు ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళాలని కొంచెం అంటే హార్ష్గా మాట్లాడచ్చు, కానీ మీదే ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు దూరమైనప్పుడు తెలుస్తుంది, కాకపోతే అది మీకు తెలియదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం ఆలోచించండి, మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతో ఇంకా లైఫ్ టైం ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం కూడా ఆలోచించండి. ఇన్ కేస్ వాళ్ళతోనే మీకు ప్రాబ్లం అయితే కనీసం మీ పిల్లల కోసం, మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. మీ సిబ్లింగ్స్ కోసం మోస్ట్లీ ఆలోచించండి. ఎందుకంటే కలిసి పెరుగుతారు కదా, ఒకరు దూరం అయితే ఇంకొకరు చాలా కష్టంగా బ్రతుకుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి అన్నేళ్ళు కలిసి పెరుగుతారు కదా, అందువల్ల మీకు వాళ్ళతో చాలా మెమరీస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ అలా గుర్తొస్తూనే ఉంటాయి. కాబట్టి ఆలోచించండి, సిబ్లింగ్స్ కోసం కూడా ఆలోచించండి. మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నట్టు మొన్న చనిపోయింది అన్నాను కదా, నాకు అసలు తనకైతే ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా అనుకుంటాడు కదా, ఏంటి మా అక్క ఇలా చేసింది అనుకుంటాం మనం. ఏముందిలే, చచ్చిపోతే ఒక క్షణంలో పోతుంది, ఏముండదని చెప్పి, కానీ వాళ్ళు చాలా బాధపడతారు. అది తెలుసుకోండి. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. ఆలోచించండి, చెప్పింది. పిచ్చి డెసిషన్స్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి, మన కోసం ఎవరున్నారు, వాళ్ళతో చెప్పుకుంటే మన ప్రాబ్లం ఏమైనా అంటే దానికి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా లేదా మీరు ఆలోచించండి. పదే అంటే చనిపోవడానికి అన్నిసార్లు ఆలోచిస్తారు కదా, అదేదో బ్రతకడానికి ఆలోచించండి. ఎందుకు చనిపోవాలి, బ్రతకడానికి ఆలోచించండి. చచ్చిపోవడం అంటే అంత తేలిక, అసలు నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోవడం అంత తేలిక కాదే. చనిపోవాలంటే అంత ధైర్యం కావాలి తెలుసా. అసలు చనిపోవడం అంత తేలిక కాదు. దయచేసి ఆలోచించండి, బాగా ఆలోచించుకొని అప్పుడు ఏదన్నా చేయండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మాత్రం 100% 1000 times ఆలోచించండి. తప్పే ఉంది, బ్రతకడానికి ఆలోచించండి 1000 times, చావడానికి కాదు. దేనికి చేస్తున్నాం? చచ్చిపోతే ఏమొస్తుంది? మనం చచ్చిపోతే ఏమన్నా వస్తుందా మనకి? అట్లా ఏం కాదుగా. మన పిల్లలు ఒంటరి అయిపోతాం, అంతకు మించి ఏం కాదు. అంటే ఇంతకంటే నేను ఏం చెప్పలేనండి. ఎందుకంటే
మేము బాగా ఫేస్ చేసాం. మా తమ్ముడు చిన్న 25 ఇయర్స్ వాడు చనిపోయాడు. వాడికి అలా యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం వల్ల మా మదర్ ఇప్పుడు నిజంగానే చాలా ఒంటరిగా ఫీల్ అవుతారు. నేను చూసినా, ఎవరు చూసినా అనవసరం. ఒకరు లేరు అంటే వాళ్ళ లోటు తెలిసిపోతుంది ఇంట్లో. పైగా వాళ్ళు బాగా కనెక్టెడ్ అనుకోండి ఇంట్లో వాళ్ళతో, వాళ్ళు ఇంకా ఇంకా బాగా గుర్తుంటారనమాట. అందువల్ల ఎప్పుడు అలాంటివి చేయకండి. చావు తనంతట తను మన దగ్గరికి రావాలి తప్ప మనం ఎప్పుడూ దాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. ఇంకింతకు మించి నేను ఏం చెప్పాను. బాయ్ అండి.